ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం డివిజన్ కార్యదర్శి బూకియా వీరభద్రం రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి బూకియా వీరభద్రం మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం పేరుతో కాలయాపన లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తుఫాను ప్రభావం వల్ల రైతులు పండించిన పంటలు తీవ్రంగా నష్టపోయారని, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం పేరుతో కాలయాపన చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు వైరా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ని సిపిఎం పార్టీ వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి వరి ధాన్యం కొనుగోలు అన్ని అంశాలు కూడా రైతులతో మాట్లాడి ఇక్కడ ఉన్న సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు రెగ్యులర్గా జరుగుతూ ఉంది. కానీ కావాల్సినటువంటి కొనుగోలు జరిగిన వెంటనే రైతులకు టోకెన్ జారీ చేయడం కానీ, టోకెన్తో పాటు వాళ్ళకి రావాల్సిన డబ్బులు వేయటంలో కొంత జాప్యం జరుగుతూ ఉంది. ఇది ప్రధాన సమస్యగా ఇక్కడ ఉంది. వెంటనే ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులు వెంటనే రైతులకి కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు అమ్మినటువంటి రైతులు టోకెన్లు ఇవ్వాలి. వెంటనే వాళ్ళ డబ్బులన్నీ కూడా బ్యాంకులో జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు కొనుగోలు కేంద్రంలో సంబంధించిన బస్తాలు, నాణ్యమైనటువంటి బస్తాలు కూడా సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మేము గమనించాం. రైతులు కూడా పాడైపోయినటువంటి చినిగినటువంటి బస్తాలు ఇవ్వటం వల్ల ధాన్యం ఆగం అవుతుందనేది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకోసం సంబంధించిన అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాం. నాణ్యమైన బస్తాలు ఇచ్చి కొనుగోలు కేంద్రంలో ధాన్యం వచ్చినట్టు శాతం అనేది దాని ఇప్పుడు క్వాలిటీగానే ధాన్యం వస్తూ ఉంది, శాతం తగ్గట్టుగా వస్తుంది. కాబట్టి కొనుగోలు వెంటనే విస్తృతంగా స్పీడప్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సిపిఎం అభిప్రాయపడింది. అనేక కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటన్నిటి కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలి చేస్తూ సమస్య